హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ అంకిత పాలిక్లినిక్ అండ్ సాహస్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్. డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది తీవ్రమైనటువంటి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతా ఉన్నారా? బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నటువంటి ప్రతి పేషెంట్ మొదటిగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అది మనకు చాలా అవసరం. మన దినచర్యలో మనం చేస్తున్నటువంటి యాక్టివిటీని బట్టి, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలను బట్టి, వృత్తిపరమైనటువంటి జాబ్ని బట్టి కూడా మనకు ఉన్నటువంటి నడుము నొప్పి అనేటువంటిది రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారా? డ్రైవర్స్ కావచ్చు, కార్ డ్రైవింగ్ కావచ్చు, లేదంటే బస్ డ్రైవింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఎనీ హెవీ వెహికల్ డ్రైవింగ్ కావచ్చు, లేదంటే గంటల తరబడి కూర్చొని జాబ్ చేస్తూ ఉన్నారా? లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, లేదంటే రైటింగ్ జాబ్ కావచ్చు, లేదంటే టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, ఎనీ డెస్క్ రిలేటెడ్ ఇష్యూస్ జాబ్స్. సో అలాగే గంటల తరబడి నిలబడి వర్క్ చేయాల్సిన అవసరం ఉందా? లైక్ అలాంటి జాబ్స్ ఏమున్నాయంటే లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు, లేదంటే ట్రాఫిక్ సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సో ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, వాచ్మెన్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సాధారణంగా వాళ్ళ జాబ్ రిలేటెడ్గా లేదనంటే కొన్ని మెడికల్ హిస్టరీ బేస్డ్ కూడా బ్యాక్ పెయిన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీరందరూ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమనంటే గంటల తరబడి నిలబడి ఉండడం. సో వీలైనంత వరకు ఎక్కువసేపు నిలబడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నిలబడాల్సి వస్తే మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవడం, లేదంటే కూర్చోవడము, ఒక 5-10 నిమిషాలన్నా రిలాక్స్ అవ్వడము, కొంచెం వాక్ చేయడం కూడా చాలా అవసరం. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడ్డప్పుడు కూడా మన స్పైన్ మీద ఎక్కువగా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంది. లోయర్ బ్యాక్ అంతా కూడా ఎక్కువగా స్ట్రెయిన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఫ్లాట్ బెడ్ రెస్ట్ అంటే ఎక్కువగా వెల్లికలుగా పడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకే పొజిషన్ లో మీకు కంఫర్టబుల్ గా లేకపోతే సైడ్ లైన్ లో పడుకోవచ్చు. సైడ్ లైన్ లో పడుకున్నప్పుడు మీ 2 కాళ్ళ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి. అలాగే చేతి కింద కూడా ఒక పిల్లో పెట్టుకొని సైడ్ లైన్ లో పడుకోవచ్చు. ఒకవేళ వెల్లికలుగా పడుకున్నప్పుడు అయితే మోకాల కింద ఒక మెత్త పెట్టుకొని అంటే ఒక పిల్లో పెట్టుకొని పడుకోవడం వల్ల మీకు కాస్త స్పైన్ మీద ఎక్కువగా స్ట్రెస్ అనేటువంటి ఒత్తిడి అనేటువంటి తగ్గే అవకాశం ఉంది. అలాగే చాలా మంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బరువులు పడుతూ ఉంటారు. వెయిట్ లిఫ్ట్ చేయడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి వెయిట్ దయచేసి లిఫ్ట్ చేయకండి. ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులు అంటే మోర్ దెన్ 10 kgs ఉన్నటువంటి వస్తువులు ఏవైనా సరే బరువైన వస్తువులను లిఫ్ట్ చేయడం కానీ, పట్టడం కానీ, వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ అట్లాంటి చేయకుండా ఉండడం చాలా అవసరం. అలాగే గంటల తరబడి కూర్చోవడం కూడా అంటే ఒకటి బరువులు ఎత్తకూడదు, లాంగ్ స్టాండింగ్ ఉండకూడదు. మూడవది గంటల తరబడి కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా